మీరందరూ ఇలాంటి ఫోన్లు వాడుతున్నారు, కానీ మీకు ఈ ఫోన్ ఎంతవరకు అవసరమో తెలుసుకోండి. మీరు ఫోన్ చేస్తారు, యూట్యూబ్ వాడతారు. ఈ రెండే మీరు వాడేవాళ్ళైతే మీకు 6-7 వేల రూపాయలు ఉన్న ఫోను మీకు కొనుక్కుంటే సరిపోతుంది. లేదు మాకు యూట్యూబ్ వాడతాం, వాట్సాప్ వాడతాం అనుకుంటే మీకు 7-8 వేల రూపాయల ఫోన్ ఉంటే సరిపోతుంది. కాదు మేము ఇంకా ఎక్కువ వాడతాం, అవి ఏంటంటే వీడియో కాల్ చేస్తాం, వాట్సాప్ వాడతాం, ఫేస్బుక్ వాడతాం, ఇన్స్టాగ్రామ్ వాడతాం, ఈ 3 వాడతాం అనుకుంటే 8-9 వేల రూపాయల ఫోన్లు ఉంటే మీకు సరిపోతుంది. కాదు మేము ఇంకా ఎక్కువ వాడతాం అనుకుంటే మీకు కనీసం 10-12 వేల రూపాయల ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడున్న యాప్స్ ప్రకారం అన్ని రకాల అవైలబిలిటీ యాప్స్లలో దొరుకుతున్నాయి కాబట్టి యాప్స్లు కొన్ని వాడాలన్నప్పుడు సడన్గా మనకి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దానికి అన్నీ యాక్సెస్ చేసి వాడాలనేటప్పుడు లేట్ పడుతుంది. అలా కాకుండా ముందే మనం డౌన్లోడ్ చేసుకొని కొన్ని వాడాలనుకున్నప్పుడు ఫోన్లో మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. మినిమం 8 GB ర్యామ్ అంటే ఇప్పుడున్న మినిమం అడ్వాంటేజ్కి అవి బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ఫోన్లు 8 GB ర్యామ్ ఉన్న ఫోన్లు మీకు బాగా ఉపయోగపడుతుంది. కాదు మేము ఎక్కువ డాక్యుమెంట్స్ పంపుకోవాలి, మేము ఇంకా ఎక్కువ దాన్ని ఎక్కువసేపు వాడతాం మేము అనుకున్నప్పుడు కనీసం 16 GB ర్యామ్ ఉన్న ఫోన్లు మీకు సరిపోతాయి. ఇంకా ఎక్కువ అనేది అది మీ కెపాసిటీని బట్టి మీరు కొనుక్కోండి. చాలామందికి నేను అడుగుతున్నప్పుడు తెలియట్లేదు, ఈ ఫోన్ ఎందుకు వాడతారో తెలియదు, వాళ్ళకి ఎంత అవసరమో తెలియదు. నా ఫోన్ 25,000, నా ఫోన్ 30,000, ఏం వాడతారంటే ఏం వాడరు. ఎప్పుడైనా తెలుసుకోండి, డబ్బులు వృధా చేసుకోకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోవడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఫోను 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువ పని చేయదండి. ఎందుకు పని చేయదంటే 24 గంటలు దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఆన్లోనే ఉంటుంది, పవర్ ఎప్పుడు దీనికి సప్లై ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెడితే తప్ప లేకపోతే ఇది 24 గంటలు మీకు ఆన్లోనే ఉంటుంది. ఈ ఆన్లో ఎప్పుడు కరెంట్ పవర్ అనేది కంటిన్యూగా ఉన్నప్పుడు దాని యొక్క పవర్ కెపాసిటీ తగులుతున్నప్పుడు దానికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అవి డివైస్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా వాటి యొక్క కెపాసిటీ తగ్గిపోతుంటుంది. తగ్గిపోయినప్పుడు 3-4 సంవత్సరాల కల్లా ఎక్కువ పని చేయదు. కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు పెట్టకండి. మీకున్న అవసరాన్ని బట్టి మీకు ఎంతలో పెట్టాలో అంతలో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఆ రకంగానే పెట్టి వాడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఫాలో నొక్కండి.